ఒక ప్లేయర్ మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు అతని కళ్ళల్లో కనిపించేది ఒకటే, అగ్ని. బౌలర్ ఎంత పెద్దవాడైనా, స్టేడియం ఎంత పెద్దదైనా భయం అనే మాట అతని డిక్షనరీలో లేదు. ఇది ఒక అగ్రెసివ్ బ్యాటర్ కథ కాదు, ఇది ఒక ఫైటర్ కథ. ఇది పడిపోయినా మళ్ళీ లేచే యోధుడి కథ. అతనే అభిషేక్ శర్మ. పంజాబ్లో జన్మించిన అతను చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్రాణం. బ్యాట్ పట్టుకొని నెట్లో గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. అతని తండ్రి క్రికెట్ కోచ్ కావడంతో చిన్నప్పటి నుంచి సరైన గైడెన్స్ దొరికింది. ఉదయం స్కూల్, సాయంత్రం ప్రాక్టీస్, ఇలా రోజులు కాదు సంవత్సరాలు గడిచాయి. అప్పుడు అతను ఒక మాట చెప్పేవాడు, ఒకరోజు ఇండియా జెర్సీ వేసుకుంటానని. అది అప్పట్లో ఒక కళ మాత్రమే, కానీ అతనికి అది ఒక లక్ష్యం. 2018 అండర్-19 వరల్డ్ కప్ అతని జీవితాన్ని మార్చిన టర్నింగ్ పాయింట్. అక్కడ అతని ఆట చూసిన వాళ్ళందరూ ఒకే మాట చెప్పారు, ఈ అబ్బాయి ఫ్యూచర్ స్టార్ అవుతాడని. ఆ టోర్నమెంట్ తర్వాత అతని పేరు దేశమంతా వినిపించింది. డొమెస్టిక్ క్రికెట్లో అతను చూపించిన కన్సిస్టెన్సీ అసాధారణం. పవర్ హిట్టింగ్, ఫాస్ట్ స్కోరింగ్, మ్యాచ్ ఫినిషింగ్, ప్రతి మ్యాచ్లో తన టాలెంట్ చూపించాడు. ఐపీఎల్ అతని కెరీర్కి పెద్ద స్టేజ్ ఇచ్చింది. ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్స్ని ఎదురుగా నిలబడి భయపడకుండా సిక్సర్లో కొట్టాడు. అతని స్టైల్, ఓపెనింగ్ వచ్చినప్పుడు పవర్ ప్లేలో మ్యాచ్ని మార్చే ప్లేయర్గా గుర్తింపు పొందాడు. కానీ జీవితం ఎప్పుడు స్మూత్ కాదు. కొన్ని మ్యాచ్ల్లో వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చాయి. జింబాబ్వేతో జరిగిన మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. క్రిటిజం, సోషల్ మీడియా ట్రోల్స్. అప్పుడు చాలామంది అనుకున్నారు ఇతను నిలబడలేడు అని. కానీ నిజమైన ఛాంపియన్స్ అక్కడే తయారవుతారు. అతను మౌనంగా కష్టపడ్డాడు. ప్రాక్టీస్లో ఇంకా ఎక్కువ సమయం పెట్టాడు. ఫెయిల్యూర్ తర్వాత వచ్చిన అతని కంబ్యాక్ అతని కెరీర్లో బెస్ట్ ఫేజ్. మళ్ళీ బిగ్ సిక్సర్లు, మళ్ళీ అదే అగ్రెషన్. అప్పుడు ప్రపంచం మొత్తం గ్రహించింది ఇతను స్పెషల్ ప్లేయర్ అని. టీమిండియాలో T20 ఫార్మాట్లో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి బౌలర్స్కి చుక్కాలు చూపిస్తున్నాడు. ఫస్ట్ బాల్కి 6 కొట్టాలన్న ఇంటెన్షన్తో గ్రౌండ్లోకి వస్తాడు. గ్యాప్ లేకుండా బౌలర్స్ని ఉతికారేస్తున్నాడు. అతని గురువు అయిన యువరాజ్ సింగ్ ఎప్పుడు పాజిటివ్గానే రెస్పాండ్ ఇస్తూ ఉంటాడు అభిషేక్ శర్మకి. ఇది ముగింపు కథ కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. ప్రతి మ్యాచ్లో అతని కథ కొత్తగా రాయబడుతుంది. మైదానంలో అతను బ్యాట్ ఎత్తినప్పుడు స్టేడియం మొత్తం ఎదురు చూస్తుంది. 2025 ఏషియా కప్కి సెలెక్ట్ అయ్యాడు. మొదటిసారి ఐసీసీ టోర్నమెంట్స్లో అడుగుపెట్టాడు. ఏమాత్రం తడబడకుండా ఒక కాన్ఫిడెన్స్తో, పాజిటివ్ వైపుతో బ్యాటింగ్కి వచ్చాడు. తన పవర్ ఏంటో చూపించాడు. మొదటిసారిగా పాకిస్తాన్ని ఎదుర్కోవడం. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్ని చొక్కాలు చూపించాడు. 34 బంతుల్లో 75 రన్స్ చేశాడు. మొత్తం 5 ఇన్నింగ్స్లో ఆడాడు. 248 రన్స్ చేశాడు. 50 యావరేజ్తో 75 ఐసీ స్కోర్, 210 స్ట్రైక్ రేట్తో ఆ ఏషియా కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు తీసుకున్నాడు. బైలేటరల్ T20 సిరీస్లో తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు ప్రపంచానికి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఎంత పెద్ద బౌలర్నైనా కానీ నా ముందు బచ్చాగడని విజిలేసి మరి ఉతికారేస్తున్నాడు బౌలర్స్ని. 2026 T20 వరల్డ్ కప్లో సెలెక్ట్ అయ్యాడు. మొదటిసారి T20 వరల్డ్ కప్ ఆడుతూ ఉన్నాడు, కానీ వరుస డక్అవుట్లు అవుతున్నాడు. అభిషేక్ శర్మకి పడటం, లెగవటం ఇది మామూలు విషయమే. తర్వాత జరగబోయే సూపర్ 8 మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ ఏంటో ప్రపంచానికి చూపిస్తాడు. అభిషేక్ శర్మ పేరు కేవలం ఒక ప్లేయర్ పేరు కాదు, అది ఒక యాటిట్యూడ్, అది ఒక ఫైర్, అది ఒక ఫైటర్ స్పిరిట్. మరి ఈ వీడియో చూసిన తర్వాత దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.